బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో మరి సేవా పక్వాడలో భాగంగా అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా పుట్టినరోజు వచ్చింది అంటే ఆర్భాటాలు చేసుకొని అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ దానికి భిన్నంగా అన్ని పార్టీలకు భిన్నంగా మన భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్భాటాలు వద్దు, ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే అందులో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి మరి సేవా పక్వాడా అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సేవా పక్వాడా అనేది మరి ఈ రోజు నుంచి నిన్న నుంచి మొదలుకుంటే అక్టోబర్ 2 వరకు కూడా ఇందులో భాగంగా కార్యక్రమాలు చేయబడుతున్నాయి. కాబట్టి ఈ సేవా పక్వాడాలో భాగంగా మరి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నిన్న నుంచి సంగారెడ్డి జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు 8 రక్తదాన శిబిరాలు ఈ రోజుతో పూర్తవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ రోజులోని 8 రక్తదాన శిబిరాలు పూర్తవుతున్నాయి. ఇంకా రేపు కూడా కొన్ని మండలాలలో ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఈ యొక్క రక్తదాన శిబిరాలు రక్తం ఇస్తే మరి ఆరోగ్యం బాగలేక అత్యవసరం వచ్చినప్పుడు మరి వారికి రక్తం ఇస్తే వారి ప్రాణాలను కాపాడుకోవడమనే ఆలోచనతోటి మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు, రేపటి నుంచి స్వచ్ఛ భారత్ కావచ్చు, ఏదైనా దేశానికి ఉపయోగపడి రాష్ట్రానికి ఉపయోగపడి మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి అవార్డు వచ్చిన వాళ్ళకి సన్మానం చేసి వారికి కూడా గుర్తించాలని చెప్పి మరి అంతేకాకుండా అక్టోబర్ 2వ తారీఖు రోజున కూడా మరి మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నాగబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించి మరి ప్రెస్ మీట్ కూడా పెట్టాలని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అందరూ కూడా నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి ఉంటే దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడితే మా భక్తులు బాగుపడతాయి ఒక ఆలోచన. కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు మరి సహకరిస్తలే, అన్ని దేశాలు సహకరిస్తలేదు. కాబట్టి భారతదేశం ఈరోజు మళ్ళీ అక్కడికి స్థానానికి పోతుంది. ఏదైతే 4వ స్థానానికి వచ్చిందో మళ్ళీ అన్ని పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, నిత్యావసరాలు పెరుగుతాయి. మరి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి వస్తుందని మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి ఈరోజు నరేంద్ర మోదీ గారు చంపపెట్టి దెబ్బతోటి మరి నిత్యావసర వస్తువులు 56 వస్తువుల మీద, అదేవిధంగా వైద్యం, విద్య రెండింటి మీద కూడా పన్ను మినాయిస్తూ మరి 5% 0%కి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జిఎస్టీని మరి తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారి గురించి మరి మళ్ళీ అన్ని దేశాలు కూడా నరేంద్ర మోదీ తోటి స్నేహం కావాలి అని మొన్నటి వరకు వద్దనుకున్నటువంటి అమెరికా కూడా మళ్ళీ సైతం అని చెప్పి ముందుకు వస్తున్నారంటే నరేంద్ర మోదీ గారి ఆలోచనలు రేపటి తరానికి బంగారు పాటలు వేసే విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం పాల్గొంటున్నారు. మరి అందరికీ దాతలందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ వేడుకగా పార్టీ తరఫు నుండి ఒక జిల్లా తరఫు నుండి నరేంద్ర మోదీ